మాంత్రిక వలయం ఏర్పాటైపోయింది. ఇక ఎవరు అడుగు బయటకు పెట్టినా భస్మమైపోతారు. నీ మనసులోని సందేహాలేంటో, వాటికి సమాధానాలేంటో నాకు తెలుసు. వాటిని తెలుసుకోవడం కోసమైనా వస్తావు, తప్పకుండా వస్తావు. నాగేశ్వరి, ఏంటి నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు? మెల్లగా, మైత్రి నిద్రపోతోంది. సరే చెప్పు. సుమతి, నేను ఆ కోయి పిల్లతో మాట్లాడాలి. దేని గురించి? నాకున్న అనుమానాలు తీర్చుకోవడానికి. అసలు నీ అనుమానాలేంటి? వాటి నా కోయిపిల్ల తీర్చడమేంటి? మరీ నువ్వు మతి లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేనేది చెప్పినా అందరూ నీలాగే నన్ను మతిలేందనని అనుకుంటున్నారు. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు నాగేశ్వరి. ఉద్దేశం ఏదైనా అందరూ అనేదే కదా నువ్వు అంటున్నావు. క్షమించి నాగేశ్వరి, నిజంగా నేను అలాంటి ఉద్దేశంతో అనలేదు. పొంతన లేకుండా మాట్లాడుతున్నావు కదా అని అలా అన్నాను, అంతే. చెప్పు నాగేశ్వరి, అసలు నీ సమస్య ఏంటి? నేను ఈ డాలర్లో పాము చూశానంటే నువ్వు నమ్మలేదు కదూ? అవును, కానీ నేను నమ్ముతున్నాను. అసలు నీకో విషయం తెలుసా? నేనిక్కడికి వచ్చింది కూడా మనకు మనంగా వచ్చింది కాదట. ఏదో దుష్టశక్తి నన్నిక్కడకు రప్పించిందట. అలా అని ఎవరన్నారు? ఆ కోయిపిల్ల చెప్పింది. ఇప్పుడు నేను వెళ్ళి తనతో మాట్లాడితే నా కన్ఫ్యూజన్స్ మొత్తం క్లియర్ అవుతాయి. లేకపోతే నేను ఈ ఆలోచనలతో సతమతం అయిపోతున్నాను. ఇప్పుడు నువ్వు ఆమెను ఎక్కడని వెతుకుతావు? మనం ఈరోజు ఫోటో దిగేటప్పుడొచ్చి నా అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలంటే ఓ చోటికి రమ్మంది. అక్కడికి వెళ్తాను. వద్దు నాగేశ్వరి, నాకెందుకో భయంగా ఉంది. సుమతి, నా గురించి కాస్తో కూస్తో తెలిసిందానివి నువ్వే. నా దగ్గరేవో శక్తులున్నాయని, ఎవరో నన్ను తరుముతున్నారని, నేనేం ముట్టుకున్నా బంగారం అవుతుందని నువ్వే చెప్పావు. అసలు ఇదంతా ఎంతవరకు నిజం? నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నేనా కోయిపిల్లతో మాట్లాడే తీరాలి. సరే, నేను వస్తాను, పద. వద్దు సుమతి, నువ్వు వస్తే బహుశా ఆ కోయిపిల్ల నాకు కనిపించకపోవచ్చు, లేకపోతే నాకు నిజాల్ని చెప్పకపోవచ్చు. నువ్విక్కడే మైత్రికి తోడుగా ఉండు. సరే, నీ ఇష్టం. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేసేయ్. అలాగే. నువ్వా? తప్పుకో, నీకే చెప్పేది. తప్పుకో, తప్పుకోమంటుంటే. వేదా! ఏమైంది వైదేహి? నేను సృష్టించిన మాంత్రిక వలయాన్ని ఎవరో దాటటానికి ప్రయత్నించారు.
అబ్బా ఏంటండి ఫ్యాన్ ఆఫ్ చేశారు? నేను ఆఫ్ చేయలేదే, కరెంటు పోయింది. పద బయటికి వెళ్దాం. కరెంట్ అంతటా పోయినట్టుంది. అమ్మా నాగేశ్వరి, కరెంటు పోయిందిగా, లోపల ఏం చేస్తారు? బయటికి రండి. ఏంటయ్యా ఈ టైంలో కరెంటు పోయిందేంటి? ఫీజు పోయినట్టుంది సార్. నేను వెళ్ళి చూసొస్తాను. మీరు అటు ఇటు తిరగకుండా ఇక్కడే ఉండండి. అటవీ ప్రాంతం కదా, పురుగు బుట్ర బయట తిరుగుతుంటాయి. అలాగేలే, త్వరగా వెళ్ళి కరెంట్ వచ్చేలా చూడు. సరే సార్. అందరూ ఇక్కడున్నారా? మెలకు వచ్చి చూస్తే చుట్టూ చీకటి, ఎవరూ లేరు. భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నాగేశ్వరేది? అదేంటి అక్క ఇక్కడ లేదా? ఏమ్మా సుమతి, నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు నాగేశ్వర్ రాలేదా? లేదు, మీరు పిలిచేసరికి నేను వచ్చేసాను. నా వెనకాలే వస్తుంది కదా అనుకున్నాను. సరే సరే, అమ్మాయి చీకట్లో ఎక్కడుందో వెతుకుదాం పదండి. అమ్మా నాగేశ్వరి, నాగేశ్వరి? నాగేశ్వరి, నాగేశ్వరి, నాగేశ్వరి. నాగేశ్వరి. వైదేహి, నాగేశ్వరి కనిపించడం లేదు. నాగేశ్వరి కనిపించటం లేదా? మాంత్రిక వలయాన్ని ఎవరో దాటారు. దాటింది నాగేశ్వరి అయితే ప్రాణాలు పోయుంటాయి. నాగేశ్వరికి ఏమైనా అయితే మన ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వెళ్ళి అంతా వెతకండి, వెళ్ళండి. నాగేశ్వరి క్షేమంగా ఉందో లేదో తెలుసుకోండి. వేద, నువ్వు అటు పద, వెళ్ళు, వెళ్ళి వెతుకు. నాగేశ్వరి, అమ్మా నాగేశ్వరి. నాగేశ్వరి, నువ్వు ఇక్కడున్నావా? కరెంటు పోయింది, బయట పురుగులు అవి ఉంటాయమ్మా. కరెంటు పోయింది కదా నాన్న, అందుకే భయంతో ఇక్కడే ఉండిపోయాను అంతే. పద లోపలికి వెళ్దాం, దా. దేవకి, దేవకి, అమ్మాయి ఇక్కడే ఉంది, నువ్వు ఇట్రా. వస్తున్నానండి. నాగేశ్వరి, ఎక్కడికి వెళ్ళావమ్మా? చాలా కంగారు పడిపోయాం. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, పదండి పడుకుందాం. రామ్మా వెళ్దాం. రామ్మా. దేవకి, మన మాంత్రిక వలయాన్ని దాటింది ఎవరో తెలీదు. కానీ ఈ పక్షి ఈక అక్కడ ఉంది. ఇది మామూలు పక్షా లేక మరేదేనా అని తెలుసుకోవాలి. గుడి ఇక్కడి నుంచి ఎంత దూరం అండి? ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఉంటుందట. మరి గుడికి వెళ్ళే దారి బాగుందో బాగలేదో? బాగానే ఉంటుంది, కాకపోతే బండి కొంచెం దూరంలో నిలిపేసి నడుచుకుంటూ వెళ్ళాలి.
ఆంజనేయాయ నమః ఓం మహావీరాయ నమః ఓం హనుమతే నమః ఓం మారుతాత్మజాయ నమః ఓం తత్వజ్ఞానప్రదాయ నమః ఓం సీతాదేవి ముద్రప్రదాయకాయ నమః ఓం అశోకవనికాశ్చిత్రే నమః ఓం సర్వమాయా విభంజనాయ నమః ఓం సర్వ విధ్వంసకారకాయ నమః పరవిద్యా పరిహారాయ నమః ఓం పరశౌర్య నిరాగత్రే నమః పరయంత్ర ప్రవేదికే నమః ఓం భీమసేన సహాయకృతే నమః శ్రీ ఆంజనేయాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం మహావీరాయ నమః ఓం హనుమతే నమః ఓం మారుతాత్మజాయ నమః ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలహం రాజా జయిత సుగ్రీవో రాఘవేంద్ర విపాలితః దాసోహం కోసలేంద్రస్య రామసంకీష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాన్ నిహతాం మారుతాత్మజః నరావణ సహస్రమ్య యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతం పాదపేశ సహస్రశః అర్ధయత్వాంబురీం లంకామభివాజ్యాత మేధిలీం సమృద్ధరోగమిష్యాంతమిషతాం సర్వరాక్షసాంతకం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమణీయ విగ్రహం పారిజాతధర్మూలవాసినం భావయామి పవమాననందనం ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్మవారి పరిపూర్ణలోచనం మారుతిం మమత రాక్షసాంతకం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతః అజాజ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణా భవేత్ శ్రీ ఆంజనేయ స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాని పూజయాం సమర్పయామి ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నిన్నెందుకు రాలేదు? రావాలని ప్రయత్నించాను, కానీ రావడం కుదరలేదు. ఏదో శక్తి నన్ను అడ్డగించింది, ఆగిపోయాను. ఆపిన శక్తి దుష్ట శక్తే. నువ్వు దైవ కార్యాన్ని నెరవేర్చాలంటే అన్ని ఆటంకాల్ని అధిగమించి రావాలి. రాను. నాకిప్పుడు ఏ దైవ కార్యాన్ని నెరవేర్చాల్సిన అవసరం లేదు. నాకు అందులో ఇష్టమూ లేదు. నాగేశ్వరి, నువ్విప్పుడొచ్చింది నీ ఇష్ట ప్రకారం అనుకుంటున్నావా? కాదు, దుష్టశక్తులే నిన్నిక్కడికి రప్పించాయి. అసలు నువ్వు నాకేం చెప్పదలుచుకున్నావు? చెప్తాను, కానీ నువ్వు మనస్ఫూర్తిగా దైవ కార్యాన్ని నెరవేరుస్తానని చెప్తే అంతా వివరంగా చెప్తాను. లేదు, నాకే దైవ కార్యమూ వద్దు. నేను సంతోషంగా ఇలాగే ఉంటాను. దైవ కార్యాన్ని నెరవేర్చితేనే నీకు పూర్తి సంతోషం, సంతృప్తి. నీతో ఇక మాటలు అనవసరం. వస్తాను. అది నేను అంటున్నాను. అనవసరమైన ఆలోచనలు కట్టిపెట్టి దైవ కార్యాన్ని నెరవేర్చడానికి రా. రాను. నువ్వు వస్తావు. ఈరోజు రాత్రి వచ్చి నువ్వు చేయవలసిన దైవ కార్యం గురించి తెలుసుకుంటావు. రాను. వస్తావు, నాకు తెలుసు. ఇదేంటి అక్కయ్య మెడలో దండ ఎక్కడుంది?
పొద్దస్తమానం దాని చేతిలో ఉంచుకొని ఏం చూస్తావు? బాగుందనేగా కోయిపిల్ల దగ్గర తీసుకున్నావు. పోగొట్టుకోకుండా మెళ్ళో వేసుకో.